హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో మీరు కూడా క్రియేట్ చేయాలనుకుంటే దీనికోసం 3 యాప్స్ అవసరం ఉంటాయి. ఒకటి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్, 2 పిక్సార్ట్స్, 3 పవర్ డైరెక్టర్. ఈ 3 యాప్స్ను ఉపయోగించి ఈ వీడియోను క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ ఓపెన్ చేసి లోడ్ ఏ ఫోటో మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. డన్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఆటో, మ్యాజిక్, మాన్యువల్, రిపేర్, జూమ్ ఈ టూల్స్ ఉన్నాయి కదా, వీటిని ఉపయోగించి ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాలి. జూమ్ ప్రెస్ చేయండి, ఇలా జూమ్ చేయండి. ఆటో మీద ప్రెస్ చేయండి, ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అవుతుంది. మాన్యువల్ ప్రెస్ చేయండి, సైజు పెంచుకోండి, ఇలా రబ్ చేయాలి. ఇలా క్లియర్గా నీట్గా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి దాని మీద ప్రెస్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేయండి. దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ బటన్ జూమ్ అవుతుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి ఇమేజ్ ఒకటి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టూల్స్ ఉన్నాయి కదా, దీని మీద ఒకటి బ్రషెస్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయండి. ఇక్కడ స్టార్స్ సెలెక్ట్ చేసుకోండి. దీని మీద ఇట్లా రఫ్ చేయండి. రఫ్ చేస్తే స్టార్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ 20 ప్రెస్ చేయండి. ఓకే, దీన్ని ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ పైన ప్లస్ బటన్ మీద ప్రెస్ చేయండి. యాడ్ ఫోటో ప్రెస్ చేయండి. ఇందాక ఎరేజ్ చేసిన ఫోటో మీద ప్రెస్ చేయండి. డన్. ఇలా పెట్టేసుకోండి. మళ్ళీ ప్లస్ బటన్ ప్రెస్ చేయండి. టెక్స్ట్ ప్రెస్ చేయండి. టైప్ చేయండి. ఓకే, నేను ఇలా సైడ్కి పెట్టేసుకోండి క్లియర్గా. ఇప్పుడు ఫ్లైట్ ఇమేజ్ని ప్లస్ బటన్ ప్రెస్ చేయండి. యాడ్ ఫోటో, ఫ్లైట్, యాడ్. ఇలా జూమ్ తక్కువ చేసి అలా ఇంకో ఫ్లైట్ పెట్టేసుకోండి. యాడ్ ఫోటో, యాడ్, జూమ్స్ చిన్నగా చేయండి. అలాగే ఒక టెక్స్ట్ను హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ పెట్టేసుకోండి. ప్లేస్ బటన్ ఓకే. యాడ్ ఫోటో, ఓకే, యాడ్. దీన్ని ఇలా జూమ్ చేయండి. ఎఫెక్ట్ ప్రెస్ చేయండి. ఫస్ట్ వన్ ప్రెస్ చేయండి. ఓకే, అలాగే ఇమేజ్ ఇది ప్రెస్ చేసి కలర్ పెంచేసుకోండి. అడ్జస్ట్ ప్రెస్ చేయండి.
బ్రైట్నెస్ లైట్గా పెంచండి. ఓకే, ఇలా క్లియర్గా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. పైన రైట్ బటన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ ఓపెన్ చేయండి. లోడ్ ఏ ఫోటో ప్రెస్ చేయండి. ఇందాక క్రియేట్ చేసుకున్న ఫోటో మీద ప్రెస్ చేయండి. డన్ ప్రెస్ చేయండి. జూమ్ ప్రెస్ చేయండి. ఇలా జూమ్ చేయండి. ఆటో మీద ప్రెస్ చేయండి. ఇలా 2 నెంబర్ మీద ప్రెస్ చేయండి. 0 నెంబర్ మీద జూమ్ ఆటో 9 జూమ్ ఆటో మీద ప్రెస్ చేయండి. ఇలా షర్ట్ను కూడా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసేయాలి పూర్తిగా. ఇలా 209 షర్టును బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలి. దాని మీద ప్రెస్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పవర్ డైరెక్టర్ యాప్ ఓపెన్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేయండి. 16:9 ఓకే. కలర్ బోర్డ్ బ్లాక్ ఓకే. దీన్ని కొంచెం సైజు ఇలా పెంచేసుకోండి. ఇప్పుడు మీడియా మీదకి వెళ్ళండి. వీడియో ప్రెస్ చేయండి. ఈ వీడియో ప్రెస్ చేయండి. ఓకే, ఈ వీడియో మీరు ఇలా సెట్ చేసుకోండి. ఈ వీడియో మీరు బ్యాక్గ్రౌండ్ ఫైర్ క్రాక్ వీడియో యానిమేషన్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ముందే. దీన్ని ఇలా సెట్ చేసుకొని ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీడియా మీద వెళ్ళండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇందాక మీరు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇలా లెవెల్గా సెట్ చేసుకోవాలి. దీన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా ప్లే చేసి చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీడియా మీద ప్రెస్ చేయండి. వీడియో ప్రెస్ చేయండి. ఓకే, ఇది ఇలా లెవెల్గా పెట్టుకోండి. దీన్ని కొంచెం ఇలా జూమ్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ వీడియోను బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ ఫైర్ క్రాక్ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఈ గ్రీన్ స్క్రీన్ను తొలగించాలి. ఇప్పుడు పెన్ టూల్ మీద ప్రెస్ చేయండి. పైన క్రోమా కీ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ పెన్ టూల్ మీద ప్రెస్ చేయండి. ఈ గ్రీన్ స్క్రీన్ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ బ్లూ కలర్ పెన్ టూల్ మీద ప్రెస్ చేయండి. కలర్ రేంజ్ ఒక 50% పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ప్లే చేసి చూడండి. దీని ఇలా మూడు కలిపి ఒకే దగ్గర లెవెల్గా ఉండేటట్టు పెట్టుకోవాలి.
ఇలా క్లియర్గా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫ్లైట్ వీడియోని పెడదాం. మీడియా మీద ప్రెస్ చేయండి, వీడియో ప్రెస్ చేయండి. ఫ్లైట్ ఓకే. ఓకే, ఇది మీరు ఫ్లైట్ వీడియో గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సేమ్ దీన్ని కూడా క్రోమాకి ఉపయోగించి గ్రీన్ స్క్రీన్ను తొలగించాలి. దీన్ని ఇలా కొంచెం జూమ్ చేసుకోండి, ఇలా పెట్టుకోండి. పెన్ టూల్ మీద ప్రెస్ చేయండి, క్రోమాకి ప్రెస్ చేయండి, పెన్ టూల్ మీద ప్రెస్ చేయండి, గ్రీన్ స్క్రీన్ మీద ప్రెస్ చేయండి, మళ్ళీ పెన్ టూల్ ప్రెస్ చేయండి. ఇది ఒక 50% పెట్టండి. ఓకే, ఇలా క్లియర్గా మొత్తం సెట్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి.